నమస్తే, నేను మారుతీరామ్. V3 న్యూస్ లీడర్తో ముఖాముఖి కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మన కార్యక్రమంలో టీపీసీసీ అధికార ప్రతినిధి మొగుళ్ళ రాజిరెడ్డి గారు ఈరోజు మనకు స్టూడియోలో ఉన్నారు. మరి వారిని అడిగేసి ఇటు దేశంలో రాష్ట్రంలో రాజకీయ సామాజిక అంశాలపై మనం వారితో ముచ్చటిద్దాం. నమస్కారం రాజిరెడ్డి గారు. నమస్కారం. రాజిరెడ్డి గారు, ప్రధానంగా మనం చూసినట్లయితే ఈరోజు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి వ్యవసాయ చట్టం ఏదైతే ఉందో, నూతన వ్యవసాయ బిల్లు ఆమోదింపజేసుకుంది. వ్యవసాయ బిల్లుకు సంబంధించి చాలా వివాదాస్పదం అవుతుంది. అసలు అటు కేంద్రంలో చూసుకున్నట్లయితే కాంగ్రెస్ పార్టీ కూడా దీన్ని వ్యతిరేకించింది, ఇక్కడ రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ కూడా దీన్ని వ్యతిరేకించడం జరిగింది. అసలు ఏంటంటారు, ఈ యొక్క బిల్లుకు సంబంధించి ఎందుకు మీరు కాంగ్రెస్ పార్టీ తరఫున ఎందుకు మీరు దీన్ని వ్యతిరేకిస్తున్నారు? మొదటగా ఇలా జాతిపిత మహాత్మా గాంధీ గారి జయంతి సందర్భంగా V3 ప్రేక్షకులకు మరియు దేశ రాష్ట్ర ప్రజలందరికీ శుభాకాంక్షలు. ఇవాళ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి చట్టాన్ని పూర్తిగా కాంగ్రెస్ పార్టీ పక్షాన కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా ప్రజా సంఘాలే కానీ కాంగ్రెస్ కాకుండా రైతులు కానీ రైతు సంఘాలు కానీ పూర్తిగా వ్యతిరేకిస్తున్నాయి. ఇవాళ మీరు కార్పొరేట్ పేరుతో ఏ అదాని అంబానికో ఏ ముఖేష్ అంబానికో ఎవరికో కట్టబెట్టడానికి మొత్తం ప్రైవేటీకరణ పేరుతోని మొత్తం దేశాన్ని మొత్తం సర్వనాశనం చేస్తారు. ఇవాళ మొదటగా రైతులకు MSP రేటు మీరు భరోసా ఇస్తలేరు. ఇవాళ రైతు మార్కెట్లల్లో ఎక్కడైతే రైతు కార్యాలయాలు ఉన్నాయో, రైతు ఇంతకుముందు మార్కెట్లలో అమ్ముకోకుండా నువ్వు కార్పొరేట్ వ్యవస్థకు కట్టబెడితే రైతు నువ్వు మొనోపోలి చేసినప్పుడు రైతు ఎక్కడ అమ్ముకోవాలి? ఇప్పుడు రేపు పొద్దున నువ్వు 4 నెలల రోజులు కొనవు, రైతు పండించిన పంటను నువ్వు కొనవు, ఎవరికి ఎక్కడ అమ్ముకోవాలి? నువ్వు పాయింటే లేదు ఎక్కడ, అంటే డైరెక్ట్ ఎవరికి అమ్ముకోవాలి? నువ్వు మొత్తం కార్పొరేట్ వ్యవస్థకు కట్టబెట్టడానికి రైతు నోట్ల మట్టు కొడుతున్నావు, దేశాన్ని భ్రష్టు పట్టిస్తారు. ఇలా కార్పొరేషన్ పేరుతో ప్రైవేటీకరణ పేరుతో నువ్వు రైల్వేలు ప్రైవేటీకరణ చేసినావు, ఎయిర్పోర్ట్లు ప్రైవేటీకరణ చేసినావు, నువ్వు ఇంత మన అన్ని రంగాలను ప్రైవేటీకరణ చేస్తున్నావు. ఇలా విద్యుత్తును ప్రైవేటీకరణ చేసేందుకు మళ్ళీ తెరదీస్తారు. ఇలా రైతు వ్యవసాయాన్ని ప్రైవేటీకరణ చేస్తారు. అంత ప్రైవేటీకరణ దేశానికి దోపిడికి గురవుతుంది. వాళ్ళు చెప్పే వర్షన్ వచ్చేసి మనకి ఏంటంటే, రైతు తన పంటను ఎక్కడైతే గిట్టుబాటు ధర లభిస్తుందో ఆ గిట్టుబాటు ధర కనీసం ఇక్కడ గిట్టుబాటు ధర దొరకకపోయినట్లయితే తనకు గిట్టుబాటు ధర దొరికిన దగ్గర రైతు అమ్ముకోవచ్చు, ఇది రైతుకి చాలా లాభదాయకమైనటువంటిది అని చెప్తున్న దాంట్లో వాస్తవం లేదంటారా? లేదు, వాస్తవం లేదు. ఎందుకంటే MSP రేట్ ఏది, నువ్వు మినిమం సపోర్ట్ ప్రైస్ ఏది రైతుకు, ఎక్కడ అమ్ముకోమంటున్నావు? అంటే కొనుగోలుదారుడి నుంచి వచ్చేటటువంటి ఏదైతే గిట్టుబాటు ధర వస్తే ఆ గిట్టుబాటు ధరకి రైతు అమ్ముకునే అవకాశం లేదంటే మేమేమంటున్నామంటే, ఇలా నువ్వు కార్పొరేట్ను బాగుపరచడానికే కార్పొరేట్కు తెరదీసిరు, ఇది రైతులను ముస్తురు, రైతులకు నష్టం జరుగుతుంది. ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఇది రాజకీయ లబ్ధి కోసం ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణ అంటే మీరేమంటారు? రాజకీయ లబ్ధి గురించి ఎందుకండి? రాజకీయ లబ్ధి ఇది ఎలక్షన్స్ ఏమి లేవు కదా ఇప్పుడు. రాజకీయ లబ్ధి కాదు, కానీ ఇలా మన నోట్బందీ ఫస్ట్, డిమానిటైజేషన్, తర్వాత గబ్బర్ సింగ్ ట్యాక్స్, ఆ తర్వాత రైతు చట్టం, ఇవన్నీ దేశ ప్రజలకు రైతులకు వ్యతిరేకంగా జరుగుతుంది. ఇది మొత్తం ప్రైవేటీకరణ పేరుతో దోపిడీ జరుగుతుంది. కార్పొరేట్ వ్యవస్థకు సర్వం కట్టబెడుతారు. ఇవాళ దేశాన్ని అమ్ముకుంటారు కార్పొరేట్ వ్యవస్థ. నువ్వు డిఫెన్స్లో కూడా ప్రైవేటీకరణ భాగస్వామ్యం, అన్ని ప్రైవేటీకరణ భాగస్వామ్యం, అన్ని ప్రైవేటీకరణ. ఇవాళ దిగువ మధ్య తరగతి ప్రజలు ఎత్తున్నారు, వాళ్ళందరికీ అసలు వాళ్ళకు భరోసా ఏదని అడుగుతున్నాం మేము. ఇవాళ కాంగ్రెస్ పక్షాన ఇవాళ రైతు వ్యతిరేక చట్టాన్ని పూర్తిగా దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు వ్యతిరేకిస్తున్నాయి. మీ ఎన్డీఏలో ఉన్న భాగస్వామ్యంలో ఉన్నటువంటి మంత్రి రాజీనామా చేశారు, మీరు ఎట్లా సమర్థించుకుంటారు చెప్పండి ఎందుకు చేశారు వాళ్ళు రాజీనామా? కాబట్టి ఈ చట్టాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం మేము. రెండు తెలుగు రాష్ట్రాలు చూసుకున్నట్లయితే మరి పక్కన ఉన్నటువంటి ఏపీ మరి దీన్ని సమర్థించడం జరిగింది కదా, ఏపీ ప్రభుత్వం యొక్క దీనికి ఇలా మీతో అన్నింటిలో పంచుకున్నటువంటి కేసీఆర్ గారు సమర్థిస్తలేడు కదా, కేసీఆర్ వ్యతిరేకించింది కదా. అట్లా మీరు నిజంగానే తేనెపూసిన కత్తిరేక అందరి మీద రుద్దొద్దు. ఇది రైతు వ్యతిరేక ప్రభుత్వం, ప్రజా వ్యతిరేక ప్రభుత్వం. అన్ని రాష్ట్రాలు ముక్త ఖండంతో, మేము కాదు, కాంగ్రెస్ పక్షాన కాదు, రైతు సంఘాలు అన్ని పక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. కాబట్టి
దీన్ని వెనక్కి తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాం. పార్లమెంట్లో కూడా ఆమోదం పొందినటువంటి బిల్లుకు సంబంధించి ఈ పరిస్థితుల్లో మరి ఎంతవరకు వాస్తవం అవకాశం ఉందంటారు? మరి మీ డిమాండ్ ఏంటి? మేము రైతులకు దగ్గరికి వెళ్తున్నాం, దేశ ప్రజల దగ్గరికి వెళ్తున్నాం, ఇలా సంతకాల సేకరణ చేస్తున్నాం, పూర్తిగా వ్యతిరేకిస్తారు కాబట్టి మీరు ఈ చట్టాన్ని వెనక్కి తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. రైట్. అలాగే మరి నిన్న ఈ బీజేపీ గవర్నమెంట్ చూడండి, ఒక దళిత మహిళ అత్రాసు కాబట్టి ప్రియాంక గాంధీ గారు, మా నాయకులు రాహుల్ గాంధీ గారు పోతే మీ పోలీసులు వ్యవహరించిన తీరేందండి? ఇవాళ స్వాతంత్రం ఇచ్చినటువంటి ఇవాళ ఒక కాంగ్రెస్ పార్టీ స్వాతంత్రం ఇచ్చినటువంటి కుటుంబాన్ని మీరు వ్యవహరించాల్సిన తీరు అదేనా? తీవ్రంగా ఖండిస్తున్నాం దాన్ని. ఒక దళితం అయితే జరుగుతుంటే భద్రతలను అదుపు చేసే విషయంలో ఖండిస్తున్నాము అన్నదానికి మీరేమంటారు? శాంతి భద్రత పేరుతోని లాండ్ ఆర్డర్ ఏముంది? పోద్దా? ప్రతిపక్ష నాయకులు పోద్దా? ఎక్కడ అన్యాయం జరిగినప్పుడు ప్రతిపక్ష నాయకుల పాత్ర ఏంది? వెలికి తీసుకురావద్దా? మీ దృష్టికి తీసుకురావద్దా? అంత పెద్ద నాయకుడు పోతే మీరు వ్యవహరించాల్సిన తీరా అది. తీవ్రంగా ఖండిస్తున్నాం. దేశ ప్రజలు కాదు, కాంగ్రెస్ పక్షాన తీవ్రమైనటువంటి నిస్సగ్గుగా అసలు వీళ్ళకు అసలు ఘోరమైన పరిస్థితి ఇది. ఎలా ప్రతిపక్షాల మాటలు విన్నారు మీరు? కేంద్రంలో అంతే పాడైంది, రాష్ట్రంలో అంతే ఉంది. మీరు మీ వ్యతిరేకంగా మీరు బలవంతంగా దేశ ప్రజల మీద రుద్దుతున్నారు ఇవన్నీ. ఇలా రైతు చట్టాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తుంది కాంగ్రెస్ పార్టీ, మేమందరం వ్యతిరేకిస్తున్నాం. రైట్. మరి రాష్ట్ర ప్రభుత్వం తీసుకొస్తున్నట్లయితే రాష్ట్ర ప్రభుత్వం కూడా మరి నూతన రెవెన్యూ చట్టం తీసుకురావడం జరిగింది. ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని చెప్తున్నారు. దీని మీద మీరేం చెప్తారు? నూతన రెవెన్యూ చట్టం గురించి మనం మాట్లాడినాం కానీ ఇవాళ ఎల్ఆర్ఎస్ అనేటువంటిది ఇవాళ ఉన్నటువంటి కేటీఆర్ గారు పుట్టక ముందు గ్రామ పంచాయతీలు ఉన్నాయి. రైట్. మున్సిపాలిటీలు, తర్వాత కార్పొరేషను, ఇవన్నీ ఎప్పుడు వచ్చినాయి? హెచ్ఎండిఏలు, ఉడాలు ఎప్పుడు వచ్చినాయి? నువ్వు పుట్టక ముందు ఉన్నట్టు లేవట్లు చేసినటువంటి అనాధికారం ఎట్టవుతుంది? ఇలా మీరు పూర్తిగా ధనార్జన ధ్యేయంగా పెట్టుకోరు. పేద ప్రజలు కాదు, పేద ప్రజల గురించి ఆలోచిస్తలేరు మీరు. డబ్బు గురించి, డబ్బు రాబట్టుకోవడానికి ఇలా అనధికార లేవట్లు అని చెప్పేసి 70 సంవత్సరాల కింద లేవట్లకి డబ్బులు కట్టమంటున్నావు. నేను ఏమంటున్నానంటే ఎల్ఆర్ఎస్ అనేది నిరంతరం ఉండాలి. దానికి మినిమం ఛార్జెస్ లేకపోతే కొంత పేద వాళ్ళందరికీ ఫ్రీగా చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇలా ఎల్ఆర్ఎస్ చట్టాన్ని పూర్తిగా ఇంతకుముందు ఉన్నది ఎల్ఆర్ఎస్ చట్టం ఎప్పుడు ఉండేది? లేదా పర్మిషన్లో పోయినప్పుడు ఎల్ఆర్ఎస్ కట్టుకొని తీసుకునేది. దాన్ని ఏంటంటే 4 ఇంతలు చేసి ఇలా లబ్ధి పొందడానికి డబ్బులు ధ్యేయంగా పెట్టుకొని ఇలా ఆదాయం గురించి చేసినటువంటి ఎల్ఆర్ఎస్ వ్యవస్థను దాన్ని రద్దు చేయాలంటే భూ కబ్జాదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ నుంచి అరికట్టడానికి, వాళ్ళ నుంచి రక్షణ కల్పించడానికి ఈ చట్టం ఉపయోగపడదని అంటారా? ఎవరైతే అనధికార లేఅవుట్లకు సంబంధించి నేను ఏమంటానంటే మీరు మున్సిపాలిటీలు అయినాక, కార్పొరేషన్లు అయినాక కొత్తగా చేసిన లేఅవుట్లను మీరు క్రమబద్ధీకరించండి. నువ్వు గతంలో ఉన్నటువంటి అన్నీ ఇప్పుడు చేస్తా అంటే ఎట్లా? ఇప్పుడు ఒక విలేజ్లో ఎప్పుడో 74 సంవత్సరాలు 75 సంవత్సరాల కింద చేసినట్టు ఇప్పుడు అనాథరైన ఇళ్ళను కూడా కూలగొడితే ఎట్లా? మీరు దాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం ఎల్ఆర్ఎస్ వ్యవస్థను మేము. రైట్. మరి అలాగే మనం చూసుకున్నట్లయితే మరి ఎన్నో సంక్షేమ పథకాలు కరోనా ప్రస్తుత కాలంలో కరోనా ఉన్నటువంటి పరిస్థితుల్లో కూడా మేము ఎటువంటి సంక్షేమ పథకాలని ఆపటం లేదు, నిరంతరంగా కొనసాగిస్తున్నాము అని చెప్తున్నారు. దీని మీద మీరేమంటారు? సంక్షేమ కార్యక్రమాలు అమలవుతున్నాయా లేదా రాష్ట్రంలో? ఇప్పుడు డబల్ బెడ్రూమ్ ఇళ్ళ గురించి మొన్న అసెంబ్లీలో మేము మాట్లాడితే మా బట్టి విక్రమార్క గారు పోయారు. 10,000 ఇళ్ళు కూడా చూపించకముందే అక్కడి నుంచి పలానా నుంచి తెగిస్తాయి. ఏమి లక్ష్యం? మీరే వెళ్ళిపోయారు, మేము చూడకుండా వెళ్ళిపోయారు, మేము చూపించడానికి సిద్ధం, మేము పూర్తి డీటెయిల్స్ ఇస్తాము. ఇవ్వండి. ఏమైంది? ఎక్కడున్నాయి డీటెయిల్స్? నువ్వు ఇలా కార్పొరేషన్లో తీసుకొచ్చి ఇది కార్పొరేషన్ చూపిస్తా అని చెప్పి ఎక్కడో గ్రామ పంచాయతీలో తీసుకొని చూపిస్తావు. అక్కడ గ్రామ పంచాయతీలో ఎలక్షన్ ఉన్నప్పుడు, అసెంబ్లీ ఎలక్షన్ అవ్వాడుకుంటావు. ఇవాళ మున్సిపాలిటీకి వచ్చే వరకే కార్పొరేషన్ కాబట్టి ఇవ్వాడుకుంటావు. అసలు మొత్తం బోగసే. లక్ష్యం ఎక్కడ? మీరే పలాయనం చిత్తగించారు కదా, మీ మంత్రే మధ్య నుంచి వెళ్ళిపోయింది కదా. లేదు, మేము వెళ్ళలేదు, కేవలం కాంగ్రెస్ వాళ్ళ దాని చూపించండి ఎక్కడ ఇప్పుడు కూడా లక్ష్యం. మేము ఇచ్చాను, డీటెయిల్స్ అన్ని ఇస్తున్నాము. ఎక్కడ ఇచ్చారు? ఎక్కడ ఉన్నాయి? ఒక 10,000 ఇళ్ళు చూపించలేదు నువ్వు. అవి కూడా ఇదివరకు మీరు పంచిపెట్టిన కూడా చూపిస్తారు. ఇప్పుడు మున్సిపల్ కార్పొరేషన్ లిమిట్ ఎంత ఉంది? నువ్వు గ్రామ పంచాయతీ, మున్సిపల్ కమిటీ, నగర పంచాయతీ, మున్సిపాలిటీ తీసుకొచ్చి కార్పొరేషన్ ఏంది? ఇదంతా చిత్తశుద్ధి లేదు. పేద ప్రజలకు న్యాయం చేయాలని లేదు. ఎంతసేపు డబ్బులు ధ్యేయంగా పెట్టుకొని ఆర్థికంగా ఇదంతా చేసుకోవడానికి పేద ప్రజల గురించి ఇలా మేము ఎన్నుకున్నాం కాబట్టి పేద ప్రజలకు ఎంతో అంత మీకు అవకాశం సేవ చేయరు. ఇప్పుడు రెండోసారి వచ్చారు మీరు. రైట్. మరి జీహెచ్ఎంసీ ఎలక్షన్స్ తీసుకుంటే మరి త్వరలో మనకి జీహెచ్ఎంసీ ఎలక్షన్స్ కూడా రాబోతున్నాయి. కిందటిసారి జీహెచ్ఎంసీ ఎలక్షన్స్లో టీఆర్ఎస్ చాలా వేవ్లో రావడం జరిగింది. మరి ఈసారి జీహెచ్ఎంసీ ఎలక్షన్స్కి ఏ విధమైన స్ట్రాటజీతో కాంగ్రెస్ పార్టీ వెళ్ళబోతుందంటారు? ఇవాళ పూర్తిగా జీహెచ్ఎంసీలో ఇదివరకు జరిగిందంతా మీకు తెలుసు, ఏం జరిగింది, ఎట్లా జరిగిందని. మేము ఏమంటున్నామంటే బ్యాలెట్ బాక్సులతో చేయాలి ఓటింగ్, ఎలక్ట్రానిక్ కాకుండా. ఫస్ట్ పాయింట్. సెకండ్, మేము ఏమంటామంటే అన్ని రంగాల్లో మీరు విఫలమైనరు. జీహెచ్ఎంసీ ఎలక్షన్ మీరు
పట్టభద్రులు దానిలో చూసుకుందాం. ఇవాళ ఏం చేశారంటే మీరు ఉద్యోగులకు నిరుద్యోగ వృత్తి ఏది మీరు ఎప్పుడు ప్రకటించారు? 3 ఎకరాలు ఏది? ఇప్పుడు అంటున్నావు 3 ఎకరాలు లేదు, ఇది అప్పుడు ఒప్పుకున్నాం కానీ జాగా లేదు, ఇప్పుడు ల్యాండ్ లేదు. అట్లా నువ్వు ఇంటికో ఉద్యోగం అంటే పెట్టువా. ఇవాళ మొత్తం మున్సిపల్ కార్పొరేషన్లో ఎడ్యుకేటెడ్స్ కానీ ఇవాళ నిరుద్యోగులే కానీ ఎంప్లాయీసే కానీ అందరూ మీ మీద అసంతృప్తి గురు వ్యతిరేకంగా ఈ ప్రభుత్వానికి. కాబట్టి ఈసారి జిహెచ్ఎంసీ ఎలక్షన్లో ప్రజలు తెలివిగా ఆలోచించి మా కాంగ్రెస్ పార్టీకే పట్టం కడతారని మేము భావిస్తున్నాం. ఓర్వలేక ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణ అన్నదానికి ఏమంటారు? మేము ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, అయితే రైతు బంధు, ఇన్ని స్కీమ్స్ వాళ్ళు చెప్తున్నారు, ఎన్నో స్కీమ్స్ మేము అమలు చేస్తున్నాము, ఎక్కడ నిరంతరాయంగా కొనసాగుతున్నటువంటి సంక్షేమం మాది రైతు ప్రభుత్వం అని చెప్తున్న దానికి మీరు ఏ విధంగా దాన్ని ఇచ్చేస్తారు? నేనేమంటున్నానంటే ఇలా తేలుస్తారు మున్సిపల్ ఎలక్షన్, గ్రామ పంచాయతీ, మన జిహెచ్ఎంసీ ఎలక్షన్లో మీరు తేలుస్తారు, ఖచ్చితంగా తేలుస్తారు. ఇవాళ పట్టభద్రుల ఎలక్షన్లు కూడా ఉన్నాయి, అందులో కూడా తేలుస్తారు. మేము ఏమంటున్నామంటే మీరు సంక్షేమ పథకాల పేరుతో చెప్పిన 100 చేసేందుకు 10% లేదు, చెప్పడం ఎక్కువ ఉంది మీది. ఏది మరి నిరుద్యోగ భృతి ఇప్పటిదాకా ఎందుకు ఇస్తారు? ఇంటికో ఉద్యోగం ఇటువా మేము అనలేదంటున్నారు కదా, ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తాం. మరి ఆల్రెడీ అసెంబ్లీలోనే ముఖ్యమంత్రి చెప్పిన వాస్తవం కదా. ఎన్ని హామీలు ఇచ్చారు మీరు? ఎన్ని హామీలు ఇచ్చారు? మేము ఇవ్వలేదు. అసెంబ్లీలో ఈ మాట మాట్లాడారే లేదు. మేనిఫెస్టో తీసుకొచ్చి ముందర పెట్టుర్రి, ఎన్ని హామీలు తెలుస్తుంది కదా. ఆ మేనిఫెస్టో ప్రకారం మీరు చర్చించుకుందాం రండి. మీరు ఎవరు ఉంటే జిహెచ్ఎంసీ ఎలక్షన్లో ఈసారి కాంగ్రెస్ పార్టీకే ఖచ్చితంగా అన్నటువంటి మాట వక్రీకరణ. ఇప్పుడు మీకు తెలిసిపోతుంది. అసెంబ్లీ సాక్షిగానే లక్షలు చూపిస్తాను మధ్యలో వారిపోయాలా 10,000 ఇల్లు లేవు, లక్షల పేరుతో డీటెయిల్స్ ఇస్తామంటున్నారు. ఇవ్వండి లక్షలు. ఇప్పుడు ఇవ్వద్దు మేము, అంటే మేము అడిగిన వాళ్ళం పారిపోతున్నామా? ఎక్కడున్నాయి? మీకైతే లెక్క ఉంటుంది కదా. ఇప్పుడు మనసరాబాద్లో 5,000 ఇంట్లో 500 ఇంట్లో ఎంతో కట్టిరు. అట్లా అన్ని స్థలాలు ఎన్నింటినో ఇయ్యి, రికార్డు ఇయ్యి, తీసుకొని చూపించురి. మధ్యలో ఎందుకు పారిపోతారు మీరు? తప్పుకుంటారు మీరే. అంటే మీరు ఏంటంటే బోగస్ ప్రచారం అంతా చేసేది రవ్వంతా, చెప్పుకునేది కొండంతా. ప్రజలందరూ గమనిస్తారు. రెండోసారి కూడా మీకు బుద్ధి చెప్తారు. ఈసారి కర్రు కాచి వాత పెడతారు. ఈసారి మీరు మొత్తం అన్ని పక్షాలు మీకు వ్యతిరేకంగా ఉన్నాయి ఇవాళ. రైట్. ఇంకొకటి అయితే నల్గొండ, వరంగల్, ఖమ్మం పట్టభద్రుల నియోజకవర్గానికి కూడా ఎమ్మెల్సీ ఎలక్షన్స్ రాబోతున్నాయి. మరి మీరు కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి మీరు ఆశావహులుగా ఉన్నారు. టికెట్ వచ్చే అవకాశం ఎంతవరకు ఉందంటారు మీరు? మేము ఇవాళ పట్టభద్రుల దానిలో నేను కూడా ఆశిస్తున్నాను. మేము ఎప్పటి నుంచి తెలంగాణ మూమెంట్ నుంచి ఉన్నాం కాబట్టి ఇవాళ కాంగ్రెస్ పార్టీని అడుగుతున్నాం. కాంగ్రెస్ పార్టీ ఇస్తానని ఆశిస్తున్నాం. మా దానిలో ఎవరికి ఇచ్చినా కానీ ఇవాళ మన పట్టభద్రులు ఎవరైతే పట్టభద్రులు ఉండో డిగ్రీ పాస్ అయిన హోల్డర్సే కానీ దానిలో ఎంప్లాయీసే కానీ పూర్తిగా చదువుకున్న వాళ్ళంతా ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నారు. వారైనా ఈ అవకాశం తీసుకుంటే రేపు పొద్దున ప్రశ్నించే గొంతులు అనేటువంటివి లేకుండా చేస్తారు. ప్రతిపక్షాల గొంతులు నొక్కుతుర్రు. కాబట్టి ఈ పక్షాలు పట్టభద్రులు అందరూ ఇవాళ చదువుకున్నటువంటి మేధావులు అందరూ ఉద్యోగస్తులందరూ కాంగ్రెస్ పక్షాన్నే ఉంటారు. కాంగ్రెస్ పార్టీకే ఈసారి పట్టం కడతారు. కాంగ్రెస్ పక్షాన వాళ్ళ గొంతుకమై ఇలా నిరుద్యోగుల గొంతుకులమై మేము ఇవాళ మేము శాసనమండలిలో మాట్లాడే అవకాశం ఉంటుంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీకే వాళ్ళు అవకాశం ఇస్తారని మేము నమ్ముతున్నాం. మరి ఎమ్మెల్యేలు చూసుకున్నట్లయితే మీరు చెప్తున్నారు ప్రశ్నించే గొంతుకని నొక్కేస్తున్నారని. మీ కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచినటువంటి ఎమ్మెల్యేలే చాలామంది కూడా వాళ్ళ సంక్షేమ పథకాలకు ఆకర్షితులై మా వైపు వచ్చారు అనడానికి మీరేమంటారు? సంక్షేమ పథకాలు కాదు, ప్రలోభ పెట్టి తీసుకురు. అందరూ తెలిసిన విషయం కదా, ఇప్పుడు నోటితో ఎందుకు చెప్పిస్తారు? అన్ని ప్రలోభాలకు గురి చేసి, భయభ్రాంతులకు గురి చేసి మీరు అన్ని రకాల వాళ్ళకు సమకూర్చి మీరు తీసుకుంటారు. ఇలా మీకు ప్రతిపక్షం లేకుండా చేసుకుంటారు. ఇప్పుడు మా ప్రతిపక్షం లేకుండా చేసి ఎంఐకి ప్రతిపక్షం ఇచ్చారు. ఎందుకు? వాళ్ళు మీరు భాగస్వామ్య పక్షం ప్రతిపక్షం అవుతుంది. అట్లా గొంతులు నొక్కినంత మాత్రాన ప్రజలకు ఓకే ఉండదు. మా ప్రసార మాధ్యమాలు ఉన్నాయి, ఇలా సోషల్ మీడియా ఉన్నది, దేశ ప్రజలు రాష్ట్ర ప్రజలు చూస్తున్నారు, మన అన్ని పక్షాల చూస్తున్నారు. ఖచ్చితంగా మీకు సమయం వచ్చినప్పుడు బుద్ధి చెప్తారు. రైట్. మరి ఎంతవరకు అవకాశం అంటారు? ఎమ్మెల్సీ స్థానంలో ఒకవేళ మీకే టికెట్ ఇచ్చినట్లయితే మీరు ఏ విధంగా ఏ స్ట్రాటజీతో వెళ్ళదలుచుకున్నారు పబ్లిక్లోకి? ఏ విధంగా విజయావకాశాలపై మీరు ఏం చెప్పదలుచుకున్నారు? మేము ఏమంటామంటే ఇలా అన్ని ఉద్యోగ సంఘాలను తీసుకుందాం. ఇప్పుడు ఆర్టీసీ అప్పుడు ఏం చేశారు? మీరు ఆర్టీసీకి ఎంత ఇబ్బంది పెట్టి వాళ్ళని అది చేశారు. ఇలా పిఆర్సీ లేదు మీకు అంటే ఇవాళ ఉద్యోగస్తులనే కానీ చదువుకున్నటువంటి విద్యార్థులనే కానీ ఫీజు రియంబర్స్మెంట్ లేదు ఇవాళ. అట్లా మీరు అన్ని యువతకు మీరు ప్రాధాన్యం అన్నారు, నిరుద్యోగులకు ప్రాధాన్యం అన్నారు. ఉద్యోగాలు లేవు, నిరుద్యోగ భృతి లేదు. మీరు ఇచ్చిన హామీలన్నీ ఏది ఒక నెరవేర్చలేదు. కాబట్టి ఇవాళ ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి పట్టం కడతారు. దీనితోనే 2023కు మనకు ఒక బాటగా ఏర్పడుతుంది. ఇలా మీరు ఖచ్చితంగా మేధావులందరూ మనం ఆలోచించి
ఇవాళ కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టాలని చెప్పి మేము మీ ద్వారా విన్నవించుకుంటున్నాం. మరి రాష్ట్రంలో ఇప్పటివరకు ఏ ఎలక్షన్స్ జరిగినా కానీ టీఆర్ఎస్ పార్టీయే విజయ దుందుబి విజయకేతనం ఎగరవేసింది. మా అభివృద్ధి కార్యక్రమాలను చూసే మా గెలుపుకి పట్టం కడుతున్నారు ప్రజలు, ఖచ్చితంగా వచ్చేసారి కూడా మేమే గెలుస్తాము అన్న వాదనకు మీరేమంటారు? ఇది అంటే మీరు ఇప్పుడు దాకా చూసుకున్నట్లయితే వాస్తవం కాదా? గెలిచిన ప్రతి ఉప ఎన్నికల్లో గతంలో మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గతంలో జీవన్ రెడ్డి గారు గెలవలేదా? ఎట్లా గెలిచిండు? పట్టభద్రులు మేధావులంతా ఆయనకు పట్టం కడితేనే కదా గెలిచింది. అట్టా వాళ్ళందరూ మేధావులు ఆలోచిస్తారు. ఇలా సమయం వచ్చింది, అవకాశం వచ్చింది కాబట్టి వినియోగించుకుంటారు. ఖచ్చితంగా మాకు మేమే గెలుస్తామని చెప్పి మేము ఆశిస్తున్నాం. రైట్. ఇప్పుడు మరి అటు ఒక కేంద్ర ప్రభుత్వాన్ని చూద్దాం. కేంద్ర ప్రభుత్వంలో చూసుకున్నట్లయితే మరి కాంగ్రెస్ పార్టీ ఎంతవరకు ఏ ఒక్క స్ట్రాటజీతో, మీరు చెప్తున్నారు కదా వచ్చేసారికి సంబంధించి ఏ విధమైన స్ట్రాటజీతో ముందుకు వెళ్ళబోతోంది అంటారు? ఈ విషయంలో మామూలుగా ఫర్దర్గా కేంద్ర ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న బీజేపీ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలే వచ్చినప్పటి నుంచి చూస్తున్నాం. మనం ఫస్ట్ టైం చూసినాం, సెకండ్ టైం చూసినాం. డిమానిటైజేషన్ ఫెయిలు, డిజిటలైజేషన్ పేరుతో ఫెయిలే. మీరు ఇలా ఏది ఇంకో రైతు చట్టము ఫెయిల్. అంత ప్రైవేటీకరణ పేరుతోని మీరు కార్పొరేట్ రాజకీయాలు చేస్తారు. మొత్తం కార్పొరేట్ వ్యవస్థకు అమ్ముడు పోతుంది ప్రభుత్వం, కార్పొరేట్ వ్యవస్థకు పట్టం కడుతుంది. కాబట్టి దేశ ప్రజలు ఇప్పటికి కూడా ఇప్పుడు కరోనా టైంలో చూద్దామండి. కరోనా టైంలో మీకు లేబర్ అంతా ఇవ్వాలా, రాష్ట్రాల్లో ఉన్నటువంటి లేబర్ అంతా మీరు టోటల్గా ఇడిచిపెట్టేశారు. మీరు వాళ్ళను మీరు అందరి స్వస్థలాలకు వాళ్ళకి ఎక్కడ పంపించాలో అక్కడ పంపించి అన్ని రకాల వాళ్ళ సదుపాయాలు కల్పించి వాళ్ళకి చేసి అప్పుడు పెట్టేది ఉంటుంది. మీరు ఏం చేశారు? ఇడిచిపెట్టేశారు టోటల్గా. నడుచుకుంటూ మీరు కొన్ని వందల వేల కిలోమీటర్లు ప్రయాణం చేశారు. మీరు నిరుద్యోగ వ్యతిరేకులు, రైతులకు వ్యతిరేకులు, మీరు లేబర్కు వ్యతిరేకం. అన్ని రంగాలను మీరు ప్రైవేటీకరణ చేసి ప్రజలను దోపిడీ చేసుకుంటారు. బ్రిటిష్ ప్రభుత్వంలోకి అయిపోయింది. ఇప్పుడు బ్రిటిష్ ప్రభుత్వం అంత బ్రిటిష్ ప్రభుత్వ కాలం మేము చూడలేదు, కానీ అంతకాడ అధ్వానంగా ప్రైవేటీకరణ చేసుకుంటారు కదా. ఇక మొత్తం దేశాన్ని ప్రైవేటీకరణ చేసి దేశాన్ని మరి ఎక్కడ అమ్ముతారో తెలియదు. ఆ రకంగా ఇవాళ కేంద్ర ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైంది. కేంద్ర ప్రభుత్వాన్ని ఇప్పటికి కూడా కళ్ళు తెరిపించడమే కాంగ్రెస్ పక్షాన మా రాహుల్ గాంధీ గారు కానీ ప్రియాంక గాంధీ గారు కానీ అందరూ పోరాటం చేస్తున్నారు. వాళ్ళు మినిమం కనీసం అన్ని పక్షాల వలను, విపక్షాలను అసలు లెక్కే చేయట్లేదు. మీరు విపక్షాలను పరిగణకే తీసుకుంటలేరు ఉన్న విషయాలు ఉంటే. ఆ రకంగా మీరు దేశాన్ని ప్రైవేటీకరణ పేరుతో దోసుకొని దేశాన్ని నాశనం చేస్తుంటే ప్రజలు ఊరుకోరు. ఈ అంత దేశ ప్రజలంతా తిరుగుబాటు చేయాల్సిన పరిస్థితి వస్తుంది కదా. రైట్. మరి కరోనా విషయం తీసుకున్నట్లయితే రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి విధానం కరోనా వైరస్ నిర్మూలనకు సంబంధించి ఎంతవరకు సక్సెస్ అవుతోంది అని అంటారు? రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి, టీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి చర్యలపైన మీ అభిప్రాయం ఏంటి? కరోనా వైరస్ నిర్మూలనలో కరోనా వైరస్ని పూర్తిగా వాళ్ళు విడిచిపెట్టేసారు. కరోనా వైరస్ నిర్లక్ష్యం చేస్తారు. కరోనా వైరస్ ఎక్కడుంది? వాళ్ళకు ఎక్కడన్నా అరికట్టినట్టు కనబడుతుందా? టోటల్గా విడిచిపెట్టారు, ప్రజలకే విడిచిపెట్టారు. ప్రజలంతా వాళ్ళే జాగ్రత్త తీసుకుంటారు. ప్రజలు జాగ్రత్త తీసుకుంటారు. ప్రజలు తీసుకోవాల్సిన తీసుకుంటారు. టెస్టులు చేస్తున్నాము, హాస్పిటల్ వైద్యం ప్రొవైడ్ చేస్తున్నాము, కిట్స్ ఇస్తున్నాము, కరోనా కిట్స్. ఇప్పుడు కరోనా పాజిటివ్ వచ్చినా ఎవరిని ఒక్కరిని తీసుకుందాము. ఇప్పుడు రోజు 2000 మంది అంటారు, కానీ 10,000 మంది వస్తారు, 2000 మంది ఇస్తారు. ఎవరంతా వాళ్ళు ప్రైవేట్ హాస్పిటల్ పోతారు, ఎవరంతా వాళ్ళు చేస్తుంటారు తప్ప ఎవరికి కనీసం పరామర్శించిన దిక్కు లేదు. ఎవ్వరు కనీసం ఒక కింది స్థాయి నుంచి మొదలు పెడితే ఎక్కడ కానీ ఆ ప్రభుత్వం తరఫున పాజిటివ్ వచ్చింది, కిట్లు ఎవరు పంపించారు, ఎన్ని కిట్లు పంపించారు మీరు రాసుకుంటున్నట్టున్నారు అంతే. ఏమిటిదే ఎవరు పంపిస్తలేరు. చాలామందికి వచ్చింది, మా కాలనీలో కూడా వచ్చింది, ఎంతోమందికి వచ్చింది. ఎవరికి ఏం పంపించిన దాఖలు అయితే లేవు. ప్రజలే వాళ్ళు ఆల్రెడీ ఇప్పుడు వాళ్ళ దాన్ని ఏమంటారు, కేసీఆర్ గారు చెప్పారు కదా, కలిసి సహజీవనం చేయనట్టు అందరు ఎవరి వాళ్ళే ప్రికాషన్ తీసుకుంటారు తప్ప ప్రభుత్వం ఏం పట్టించుకున్నట్టయితే కనబడతలేదు మాకైతే. రైట్. మరి ఇలాగే ఇంకొకటి మనం చూసుకున్నట్లయితే మెయిన్ ముఖ్యంగా టీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలలో ఈ కుల వృత్తుల వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఏ యొక్క సామాజిక వర్గానికి, ఇప్పుడు గొర్రెల పెంపకందారులు కావచ్చు, గేదెల పెంపకందారులు, అలాగే మత్స్య సంపదకు సంబంధించి చాలా చేపలు వాళ్ళకి మత్స్య సంపదను పెంచుకోవడానికి ఇవ్వడం జరుగుతుంది. ఇది వాస్తవం కాదంటారా? సామాజిక వర్గాలని బలపరుస్తున్నాము, ఆ యొక్క సామాజిక వర్గాల వారిని అన్న దాంట్లో వాస్తవం లేదంటారా? ఏమంటారు మీరు? ఓట్ల రూపకంగా కొంతమందికి ఇచ్చి ఓట్లు వేసుకోవడానికి అవి పెట్టిన స్కీమ్సే, కానీ సరే కొన్ని మంచివి ఉంటే మేము సమర్థిస్తాం. మంచి వాటికి చెయ్యాలని అంటాం. ప్రభుత్వాన్ని ఎన్నుకున్నది ఎందుకు? ప్రజలు ప్రభుత్వాన్ని ఎన్నుకుని చేసుకోవడానికే కదా. కొన్ని విషయాలు ఉంటే మేము సమర్థిస్తాం. మంచి చట్టాలను మంచి తీసుకొచ్చిన పనులను కంపల్సరీ సమర్థిస్తాం. కానీ ఆ ఓట్ల పేరుతోని కులాల వారీగా అన్ని రకాలుగా విభజించి అలా పాలిస్తారు వాళ్ళు. ఇయ్యాలైతే ఎలక్షన్ లేవు, దాన్ని విమర్శించాలని కాదు, కానీ ఇప్పటికైనా
కొన్ని ఇప్పుడు మీరు పెన్షనర్స్ ఉన్నాయి, మీరు ఇంతకుముందు రైతు బంధు అన్నారు, మేము వ్యతిరేకిస్తలేం కదా, వ్యతిరేకిస్తలేము. కొన్ని మంచిని అంటాం, నువ్వు చేసేవాడిని కొన్ని ఒప్పుకోవాలి, విపక్షాలలో పరిగణన తీసుకోవాలి. మీరు ప్రతిపక్షాలు కూడా చేయాలండి, ప్రతిపక్షాల గొంతే నొక్కాలని చెప్పి చేస్తే ఎట్లా? రైట్. మరి మీకు ఎమ్మెల్సీ స్థానం విషయంలో ఒకవేళ టికెట్ ఇస్తే సహకారం ఎంతవరకు, మీ యొక్క పార్టీకి సంబంధించినటువంటి సహకారం మీకు ఎంతవరకు ఉండే అవకాశం ఉంది? పార్టీ పరంగా ఎవరికి టికెట్ ఇచ్చినా కలిసికట్టుగా అందరం కలిసికట్టుగా గెలిపించుకుంటాం. మేము ఆశించడం తప్పలేదు. అట్లా నాతోని పాటు చాలామంది ఆశిస్తారు. మా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకొని ఎవరికి ఇస్తే వాళ్ళని గెలిపించుకుంటాం. మరి ఆ నియోజకవర్గ ప్రజలకు మీరు ఏం చెప్పదలుచుకున్నారు? మీరు ఒకవేళ ఎమ్మెల్సీ టికెట్ మీకు వచ్చి మీరు పోటీ చేయబోతూ ఉంటే కనుక నియోజకవర్గ ప్రజలకు మీరు ఏ విధంగా అక్కడ ఉన్న సమస్యల పరిష్కారం దిశగా కానీ ఏం చెప్పదలుచుకున్నారు? ముఖ్యంగా పట్టభద్రులు నిరుద్యోగుల గురించి ఏంటంటే, నిరుద్యోగులకు ఒక గొంతుకమై ప్రశ్నించే గొంతుకనై ఇలా ఎమ్మెల్సీ మీ గురించి పోరాటం చేస్తాం. ఇవాళ ఖచ్చితంగా మీ పక్షాన్ని నిలబడి పోరాటం చేస్తాం. కాబట్టి కాంగ్రెస్ పార్టీ నుంచి ఎవరికి టికెట్ ఇచ్చినా మీరు గెలిపించాలని మీ ముఖంగా మేము అందరికీ విన్నవించుకుంటున్నాం. రైట్. రాజిరెడ్డి గారు, మీరు టికెట్ రావాలని, మీరు ఖచ్చితంగా గెలవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా V3 న్యూస్ కూడా కోరుకుంటోంది. మరి ఈరోజు చూసుకున్నట్లయితే మనకు టీపీసీసీ అధికార ప్రతినిధి మొగుళ్ళ రాజిరెడ్డి గారు లీడర్తో ముఖాముఖి కార్యక్రమంలో మనతో ఎన్నో వర్తమాన విషయాలకు సంబంధించి చాలా విషయాలు చర్చించడం జరిగింది. ముఖ్యంగా రైతు చట్టం, కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి రైతు చట్టం ఏదైతే ఉందో ఇది ఏమాత్రం కూడా వ్యవసాయ చట్టానికి సంబంధించి ఇది లాభసాటి కాదు, రైతులకు సంబంధించి దీన్ని మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం, ఈ యొక్క బిల్లును వెనక్కి తీసుకోవాలి అని చెప్పేసి ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. అలాగే రాబోయేటువంటి ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో తాను నల్గొండ, వరంగల్, ఖమ్మం పట్టభద్రుల నియోజకవర్గానికి సంబంధించి ఎమ్మెల్సీ టికెట్ని ఆశిస్తున్నారు. ఒకవేళ టికెట్ ఇచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక ప్రశ్నించే గొంతుకనై శాసన మండలిలో ప్రజల సమస్యలను నేను వెలుగెత్తి చాటుతాను, వాళ్ళ పరిష్కారం చేస్తాను అని చెప్పేసి చెప్తున్నారు. ఇది ఇవాల్టి లీడర్తో ముఖాముఖి కార్యక్రమం. నమస్కారం.